హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వేంటి ఆ మొహం ఎలా పెట్టావు? అంటే నేను ఫన్ సార్. నేను ఫస్ట్ స్టేషన్ సార్. అంటే నీ మొహం అలానే ఉంటుందా? మౌన్ కూడా అలాగే ఉంటుంది. ఓ డైరెక్టర్ గారు F2 అంటే ఇంగ్లీష్ టైటిల్ జనరల్గా అందరికి అర్థం అవుద్ది అంటారు దీనికి నేను చెప్పడం కంటే వెంకటేష్ గారు చెప్తాను సార్. F2 కింద ఏం రాసింది? సంక్రాంతి అల్లుళ్ళు. అది అర్థం అవుతుంది కదా. ఓహో, క్లారిటీ ఇచ్చాం కదా. క్లారిటీ ఇచ్చాం కదా. ఓకే. తెలుగులో పోస్ట్ లో రాసింది కదా. సంక్రాంతి అల్లుళ్ళు బాగుంది సార్. బాగా ఈజీగా అర్థమైపోతుంది. చాలా బాగుంది సార్. ఇప్పుడు F2 ట్రైలర్లో చూస్తే కొంచెం ఫన్, పెళ్లికి ముందు, దాని తర్వాత పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్, ఇదంతా చూస్తుంటే మీ బయోపిక్ తీశారనిపిస్తుంది. నిజమేనా? యాక్చువల్గా నా బయోపిక్ అని కంటే సో ఇది మొగుళ్ళు అందరికి సంబంధించింది కాబట్టి సో పెళ్ళైన మగాళ్ళకి మొగులకి సంబంధించిన బయోపిక్ అనుకోవచ్చు. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ కష్టాలు, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆనందాలు, దాన్ని ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేసాం. సార్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ బాగా చిరాకు అనిపించిందా సార్? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చింది. నీలో ఒక చిన్న ఫేస్. సార్ నాకు సేమ్ ఫీలింగ్ కదా సార్. బాగా ఫన్ మూమెంట్ సార్. సినిమాలు బాగా హ్యాపీగా. ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా? బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు. మీరు లొకేషన్ అయినప్పుడు అల్లా ఫన్ ఫన్ సార్. ఇప్పుడు జనరల్గా మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని అన్నట్టు ఫీల్ తెలుసుకున్నారు. వెరీ గుడ్ బాయ్స్. మేము ఫన్ ఫస్ట్ స్టేషన్ ఫిక్స్ అయితే మీరు ఫన్ ఫస్ట్ స్టేషన్ ఫిక్స్ వచ్చారు. మేము క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి 6 months ట్రావెల్ అయ్యాం. మాకు ఒక ఇది ఉంటది. ఆబ్వియస్ గా మీ ఫన్ ఫ్రస్ట్రేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో చేయకముందు, మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు, చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. నాకు యాక్చువల్లీ బిగినింగ్ నుంచి ఎప్పుడు చేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు. మసాలాకి డైలాగ్ రాశారు. దాని ముందు అన్నయ్య గారితో రానాతో చాలా క్లోజ్గా ఉండేవారు. సో ఫస్ట్ సినిమా మేము చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో దట్ వే హ్యాడ్ లాంగ్ జర్నీ విత్ దెమ్ ఆల్రెడీ. బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్, చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్. అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్, లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ. సో అందరినీ కలిసి ఒక హోల్సమ్ యూనిట్గా పనిచేయాలంటే యూ నీడ్ ఎ డైరెక్టర్ హూ ఇస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్.